ఈరోజు ఇన్స్టాలో చూసాను, ట్రెండ్ అవుతుంది. అదే ఇంతకుముందు అంటే 40 ఏళ్ళ ముందు చూసుకున్నట్టయితే గంధపు చెక్కలు నరికేవాళ్ళు, ఇప్పుడు హీరో అని అడుగుతున్నాను. సో మీకు తెలిసిందే కదా బన్నీకి నెక్స్ట్ ఇది ఏంటంటే పవన్ కళ్యాణ్కి. సో అది నేనైతే ఇంటెన్షనల్గా చెప్పారు, కానీ ఇండైరెక్ట్గా చెప్పారనమాట, డైరెక్ట్ చెప్పలేదు. సో ఎవరు ఎలా అర్థం చేసుకుంటే అలా అర్థం చేసుకో. ఎందుకు అట్లా చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అట్లా? ఎందుకంటే ఏముంది, ఇప్పుడు ప్రజెంట్ తెలిసిందే కదా మీరు, గంధపు చెక్కలు అంటే స్మగ్లింగ్ కదా. సో దాన్ని యాజ్ ఎ పొలిటీషియన్గా దాన్ని కంట్రోల్ చేయాలి కదా మరి. సో అది యాజ్ ఎ పొలిటీషియన్గా చెప్పారు అంతే. అది బన్నీ ఫ్యాన్స్ ఎలాగంటే వాళ్ళు పర్సనల్గా తీసుకుంటున్నారు. ఆబ్వియస్లీ ఎఫెక్ట్, పవన్ కళ్యాణ్ వాక్యాలు ఎఫెక్ట్ అవ్వవు, వాళ్ళ ఫ్యాన్స్ చేసేది ఎఫెక్ట్ అవుతుంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, బన్నీ ఫ్యాన్స్ మరి ఈ క్లాష్ వల్ల మరి ఏం జరగబోతుంది అంటే వాళ్ళతో సేమ్ ఫ్యామిలీ కదా, మరి గొడవలు ఎక్కువ అయిపోతున్నాయి కదా. వాళ్ళు బాగానే ఉన్నారు భయ్య, ఇక్కడ ఏంటంటే ఫ్యాన్స్ వారు ఎక్కువ అయిపోయింది. సో ఫైనల్గా అయితే మూవీ రిలీజ్ అవుతుంది, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా వాచ్ చేస్తారు. సో ఏం ప్రాబ్లం ఉండదు. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే బన్నీ మొన్న వైసీపీకి సపోర్ట్ చేయడం, ఈయన ఇవాళ బన్నీ తిట్టడం, వాళ్ళు కూడా అనుకుంటున్నారు వాళ్ళు ఫ్యాన్స్ క్రియేట్ చేయట్లేదు. ఓకే, వాళ్ళు కూడా చేస్తున్నారు కదా. వాళ్ళు కూడా చేస్తున్నారు బ్రో. ఇదంటే ఏంటంటే అసలు బన్నీ వెళ్ళింది జస్ట్ పలకరించడానికి వెళ్ళారు. కాకపోతే అక్కడ ఏంటంటే ఇన్స్టాగ్రామ్ మన వాళ్ళు తెలిసిందే కదా, ఎంత జరిగితే మనం అక్కడ జరిగింది ఒకటే, ఇక్కడ వీళ్ళు క్రియేట్ చేసేది ఒకటి. సో ఎలా ఉండబోతుంది 5 ఏళ్ళు, ఎలా ఉండబోతుంది పవన్ కళ్యాణ్ చంద్రబాబు పాలన ఎలా ఉండబోతుంది? ప్రజెంట్ అయితే ఇప్పటివరకు జస్ట్ ఒక 2 months అయ్యింది కదా, ఒక 1 year కంప్లీట్ అయితే అప్పుడు ఒక అవగాహన వస్తుంది. పరిపాలన అయితే ఎక్సలెంట్గా చేస్తారు. పవన్ కళ్యాణ్కి తిరిగేయలేదు ఫస్ట్.